బైబిల్ గ్రంథంలో సమర్పణ చేసుకొని దాని ప్రకారం జీవించిన వ్యక్తుల్ని ఒకసారి చూద్దామండి. యోబు గారు తన కన్నుతో సమర్పణ చేసుకున్నారు. నా కన్నులతో కన్యకను చూడకుండానట్లుగా నేను నిబంధన చేసుకుంటున్నాను అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటేనండి, మన దేహానికి దీపము కన్నే. మన కన్ను తేటగా ఉంటే మన దేహం అంతా కూడా వెలుగుతో నింపబడి ఉంటుంది. అదే మన కన్ను చెడిందైతే మన దేహం అంతా కూడా చీకటమయమై ఉంటుంది. ఆ చీకటి ఎంతో గొప్పది అని వాక్యం సెలవిస్తూ ఉంది. నిజమే. నీ జీవితంలోకి పాపం ఎంటర్ అవ్వడానికి మన అవయవంలో ప్రథమ కారణం ఏంటో తెలుసా? మన కన్నే. మన కన్నండి పవిత్రంగా ఉంటే, పవిత్రమైన వాటిని చూస్తే మన జీవితంలోకి పాపం రాదు. కానీ అపవిత్రమైనవి చూస్తే గనక మన జీవితంలోకి పాపం ఖచ్చితంగా ఎంటర్ అవుతుంది. ఎందుకంటే దావీదు గారు బత్షెబ స్నానం చేస్తూ ఉన్నప్పుడు చూశారు. వెంటనే ఆవిడతో పాపం చేయాలని బత్షెబ గారిని తీసుకొచ్చారు. అలాగే అవ్వ పండుని చూసినప్పుడు అది చూడడానికి కంటికి చాలా రమ్యంగా ఉన్నది. అది తినేసరికి వారి జీవితంలో కూడా పాపం ఎంటర్ అయింది. కాబట్టి యోబు గారు అంటున్నారు, ఈ పాపం ఎంటర్ అవ్వడానికి కన్నే ప్రథమ కారణం కాబట్టి నా కన్నుతో నేను నిబంధన చేసుకున్నాను అని.